శ్రీమాత్రే నమః. రంగరాజన్ నరసింహన్ ఆయన పేరు తమిళనాడులో తెలియని వాళ్ళంటూ ఉండరు. సనాతన ధర్మం కోసం ఆయన చేస్తున్న కృషి అనన్య సామాన్యమైనది. ఆయన వయస్సు 70 సంవత్సరాలు ఉంటుంది. ఆ వయస్సులో ఆయన దేవాలయాల కోసం, దేవాలయాల పవిత్రత పాడైపోతున్నా, అక్కడ ఏవైనా జరగకూడనివి జరుగుతున్నా ఎంత యుద్ధం చేస్తారో, ధర్మ పోరాటం ఆయన ఒంటరిగా చేస్తున్నారని చెప్పచ్చు. అక్కడున్న రాజకీయ నాయకులందరికీ కూడా ఈ నరసింహన్ గారు అంటే భయం. ఎందుకంటే ప్రశ్నిస్తారు కాబట్టి. ప్రతిదాన్ని పద్ధతిగానే జరగాలి అంటారు. పద్ధతిగా జరగకపోతే ఆయన ఊరుకోరు. ఎప్పుడైతే మనం పద్ధతిగా జరగాలి అని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తున్నామో శత్రువులు ఆటోమేటిక్ గా ఎక్కువైపోతూ ఉంటారు కదా. అలాగే ఈ రంగరాజన్ గారికి కూడా అక్కడ రాజకీయంగా ఎంతో మంది శత్రువులు బాగా తయారైపోయారు. ఈ రంగరాజన్ గారు చేస్తున్న ధర్మ పోరాటాన్ని మొదట్లో కొంతమంది హిందువులు వ్యతిరేకించినా, తమిళనాడులో ఉన్న మన హిందువులు ఈ రంగరాజన్ గారికి సపోర్ట్ గా నిలుస్తూ ఉన్నారు. ఆయన అంటే ఎంతో మందికి గౌరవం కూడా. ఒక పైసా ఆయన ఆశించరు, కానీ ధర్మ పోరాటం చేస్తారు. ఆ వయసులో ఆయన కృష్ణారామ అంటూ కూర్చోవచ్చు కదా. మన దేవాలయాల్లో అన్యమతస్థుడు వస్తే ఆయనకెందుకు, ఏం మాట్లాడకుండా ఉండొచ్చు కదా. కానీ ఆయన అలా ఊరుకోలేదు. ఊరుకుంటే రేపన్న రోజు ఏది జరుగుతుంది అని ఆయనకి తెలుసు కాబట్టి ఆయన వంతుగా ఆయన పోరాటాన్ని చేస్తున్నారు. మొన్న ఈ మధ్యనే ఆయన్ని రిమాండ్ లో కూడా ఉంచారు. అలా తీసుకువెళ్ళినప్పుడు నేను కూడా వీడియో చేశాను ఇదివరకు ఈయన గురించి. ఒక 2-3 మంత్స్ క్రితం చేశాను వీడియో. ఈయన అలా రిమాండ్ కి తీసుకువెళ్ళినప్పుడు ఆయన దగ్గర ఉన్న కెమెరాస్ అవన్నీ తీసుకువెళ్ళిపోయారట. అందుకే చాలా కాలంగా ఆయన బయట ప్రపంచానికి ఏ విషయము తెలియచెప్పలేకపోయారంటూ ఆయన బాధని వెళ్ళగొక్కుంటూ కొన్ని మాటలు చెప్పారు. ఆయన ఒక ఇష్యూని రైజ్ చేశారనమాట. అదేంటంటే శ్రీరంగం దేవాలయంలో చైత్ర మాసంలో జరిగే ఉత్సవాలకి ఎక్కడెక్కడి నుంచో వస్తారు. స్వామివారిని శేషవాహనం మీద తీసుకొచ్చి పట్టునూలు కారన్న ఈ మండపం దగ్గర వరకు తీసుకొచ్చి, అది కావేరీ నది పక్కన ఉంటుందన్నమాట. అక్కడ స్వామివారికి కైంకర్యాలన్నీ చేయించేసిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకుని వెళ్ళిపోయి గర్భాలయంలో పెట్టేస్తారు ఉత్సవమూర్తులు అనమాట. అసలు ఎప్పుడు ఒక దారిలోనే వెళ్తాయి. ఇన్ని ఏళ్లుగా అస్సలు ఏమాత్రము దారి మరల్చకుండా ఈ స్వామివారి ఆలయం దగ్గర నుంచి పట్టునూల్ కారన్ ఈ మంటపం దాకా మధ్యలో ఎన్నో మంటపాలు ఉంటే ఆ మంటపాల్లో ఆగి అక్కడ చేయవలసిన పనులన్నీ చేసుకుంటూ అప్పుడు పట్టునూల్ కారన్కి వస్తారనమాట కావేరీ నది వరకు. కానీ ఈసారి ఏం చేశారు అంటే ఎప్పుడు తీసుకొచ్చి ఆ దారి వెంబడ కాకుండా ఇంకో దారి వెంబడ ఈ స్వామివారి ఉత్సవ మూర్తులని తీసుకువెళ్లారు. ఆ దారిలో అంతా ఈ యూరినల్స్ పాస్ చేయటము, అసలు ఆ దారి అసలు బాగుండదుట. అలాంటి దారిలోకి మళ్లించి తీసుకువెళ్తుంటే అసలు ఎందుకు తీసుకెళ్తున్నారు అని అక్కడ ప్రశ్నిస్తే పెద్ద గొడవ కూడా జరిగింది. రామ్ కుమారు, శేఖర్ బాబు వీళ్ళిద్దరు ఏం చేశారు అంటే అక్కడ గొడవ చేశారనమాట. రామ్ కుమార్ అనే అతను కూడా అక్కడ బాగా గూండాయిజాన్ని చూపిస్తూ ఉంటారట. ఈ శేఖర్ బాబు అనే అతనేమో ఈ శ్రీరంగం ఈవోకి ఫోన్ చేసి మీరు ఎలా అయినా సరే మీరు ఎప్పుడు తీసుకెళ్తున్న దారిలో కాకుండా దారి మళ్లించి తీసుకువెళ్ళాలని చెప్పారు. ఎందుకు అంటే అనంతకృష్ణన్, డిఎస్ అనంతకృష్ణన్ అని అతను ఒక వ్యాపారి. ఆ వ్యాపారి ఇంటికి తీసుకువెళ్ళాలి స్వామివారి ఉత్సవ మూర్తులని. అలా తీసుకువెళ్తే ఆ వ్యాపారం ఏం చేస్తాడు, ఆటోమేటిక్ గా ఈ రామ్ కుమార్ కి, శేఖర్ బాబుకి డబ్బులు ఎక్కువ ఇస్తాడు కదా. ఆ ఉద్దేశంతో ఈ ఉత్సవ మూర్తులని దారి మళ్లించారట, ఇంటి వరకు తీసుకెళ్లారట. అసలు ఏమాత్రము దారి బాగుండదు, యూరినల్స్ పాస్ చేయటం అవన్నీ చేసేస్తూ ఉంటారు. దానితో పాటుగా ఎప్పుడైనా స్వామివారి ఉత్సవం జరుగుతుంటే షామియానాలు అవి వేయరు. కానీ వాళ్ళు ఏం చేశారట, ఆ రోజు షామియానాలు అవి వేసి దాని మీద నడిపించుకుంటూ తీసుకెళ్ళారట ఈ ఉత్సవాన్ని, ఊరేగింపును కూడా. షామియానాలు అవన్నీ చెడుకి కూడా వేసేస్తూ ఉంటారు కదా. అలా చెడుకి కూడా వేసేస్తున్న ఆ షామియానాల్ని పవిత్రంగా జరుగుతున్న ఆ ఉత్సవంలో, అందులోనూ స్వామివారిని ఊరేగిస్తున్న ఆ ఉత్సవంలో వాళ్ళు వాడడాన్ని ఈ రంగరాజన్ గారితో పాటుగా అక్కడ ఉన్న భక్తులు కూడా వ్యతిరేకించారు. అయితే ఈ ఈవోని ఏమని బెదిరించారు అంటే ఈ శేఖర్ బాబు, నేను చెప్పినట్లుగానే నువ్వు చెయ్యాలి, నేను చెప్పినట్లుగానే నువ్వు చేయకపోతే నేను ఊరుకోను, నేను చెప్పిన విధంగానే నువ్వు దారి మళ్లించాలి, అంటే పక్క దారిలోంచి తీసుకెళ్లాలన్నమాట. ఎందుకంటే వేరే వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లాలని చెప్పారు కదా, అనంత బాబునో అనంత కృష్ణనో ఉన్నారని, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడం కోసం. అలా తీసుకెళ్తే ఏమవుతుంది, అతను వ్యాపారి కదా, డబ్బులు బాగా ముట్ట చెప్తాడు కదా. అందుకని భగవంతుణ్ణి వాళ్ళు వాడేసుకున్నారు డబ్బు కోసం. అక్కడ వరకు తీసుకువెళ్తే మరి అక్కడ గొడవ జరిగింది. భక్తులందరూ లోపలికి ఎలా తీసుకువెళ్తారు, ఉత్సవ విగ్రహాలని తీసుకువెళ్ళడం కుదరదని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ గొడవ చేస్తే అప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేసి స్వామివారిని ఏమో గర్భాలయంలో పెట్టేశారు. ఇప్పుడు ఈ రంగరాజన్ గారు ఏమంటారు అంటే ఎందుకు ఇలా చెయ్యాలి,
ఎందుకు దారి మళ్లించాలి? 2012లో నంపెరుమాళని దొంగిలించినప్పుడు అప్పుడు కేసులు అవన్నీ జరిగాయట. అయినా సరే ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఉత్సవమూర్తులను ఎందుకు దారి మళ్లించాలి? ఆ కేసు ఇంకా జరుగుతూనే ఉంది కదా. మనం ఎందుకు భగవంతుడికి అన్యాయం చెయ్యాలి? మనం ఎందుకు అపచారం చెయ్యాలి? అలా ఎందుకు జరుగుతోంది? నేను ఖచ్చితంగా ప్రశ్నిస్తాను ఇలా తప్పు చేస్తే అంటూ ఆయన ఎంత పోరాటం చేస్తున్నారో. ఈ దారి మళ్లించడానికి సహకరించిన వాళ్ళలో వేదవ్యాస భట్టర్ అని ఆయన కూడా ఇందులో ప్రమేయం ఉందని చెప్పి ఆయన చెప్తూ, గొప్ప వంశంలో జన్మించిన వీళ్ళు కూడా ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారు అని చెప్పి అడుగుతూ, ఇదేనా మనం భగవంతుడికి ఇచ్చే గౌరవం? ఇదేనా మనం చేయాలి? మనుషుల ప్రాపకం కోసమా మనం పాకులాడేది? భగవంతుడి కోసం మనం ఆలోచిస్తామని చెప్పి ఆయన నిజంగా ఒంటరి పోరాటమే చేస్తున్నారు. ఆయన ఏం చెప్తున్నారు అంటే, ఈ శ్రీరంగం దేవాలయానికి ఒక భక్తుడు 52 గ్రామాలతో పాటుగా 17,000 రూపాయలను అప్పట్లో ఇచ్చేట. అవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి? ఆ ధనం ఏది? ఆ భూములేవి? ఆ భూములన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి అని ప్రశ్నిస్తుంటే ఈయన మీదకి కోపం అందరికి. ఎందుకంటే ప్రశ్నించకూడదు కదా. మనం ఏదైనా ప్రశ్నిస్తే వ్యక్తిగతంగా దాడి చేసేస్తారు. పాపం అప్పుడు కూడా అంతే. ఈ రంగరాజన్ నరసింహం గారి మీద వ్యక్తిగతంగా దాడికి వచ్చేసి ఇంట్లో అన్ని వెతికేసి ఆయన మీద అనరాని మాటలు అనేసి ఆయన రిమాండ్కి తీసుకువెళ్లారు ఆ రోజు. అప్పట్లో నేను 2 months క్రితం వీడియో చేశాను కదా. అలాగే అక్కడ స్థానాచార్యులు, ఈవో వీళ్ళందరూ కలిసి అక్కడ స్వామివారిని దారి మళ్లించారు. మాలిక్ కాఫర్ ఎప్పుడైతే దండయాత్ర చేసి శ్రీరంగం ఆలయాలతో పాటు అన్ని దేవాలయాలను ధ్వంసం చేశాడో ఆ మాలిక్ కాఫర్ గతి ఏమైంది అనేది అందరికీ తెలుసు కదా. అన్యాయం చేస్తే, నంపెరుమాళ్ళకి మర్యాద లేకుండా చేస్తే వాళ్ళ గతి కూడా అలా ఉంటుందని చెప్పి ఆయన హృదయంలో బాధని ఎంత వెళ్ళగక్కుకున్నారో. నిజమైన భక్తుడు అంటే ఆయనే కదా. పైసా ఉపయోగం లేదు ఈ పోరాటం చేయటం వల్ల. పైగా ఈయనకి బెదిరింపులు వస్తూ ఉంటాయి, అలాగే బెదిరిస్తూ ఉంటారు, తీసుకువెళ్ళి ఆయన అరెస్ట్ చేస్తూ ఉంటారు. ఈయన మీద ఎన్నో కేసులు ఉంటాయి. అసలు నెలకి దాదాపుగా ఒక 15 రోజులు ఈయన కోర్టుల చుట్టూనే తిరుగుతూ ఉంటారు. పోనీ ఆయన ఏమైనా సొంత విషయాల కోసం తిరుగుతున్నారా? ఆయన సొంత విషయం ఏం కాదు, ధర్మ పరిరక్షణ కోసం ఆయన పాటుపడుతున్నారు. ఇప్పుడు ఈ విషయాలన్నీ మనకెందుకండి, ఎక్కడో తమిళనాడులో జరుగుతోంది కదా అని కామెంట్లు పెట్టే మహా మేధావులు కూడా ఉంటారు. అందుకే నేను ఈ విషయం కూడా క్లారిటీ ఇస్తున్నాను. అది పేరుకి శ్రీరంగమే, మన ఆంధ్ర వాళ్ళు ఎవరు అక్కడికి వెళ్ళటం లేదా? శ్రీరంగనాథుడు మన దేవుడు కాదు కదా. తమిళ వాళ్ళకి వదిలేద్దామా? మనం పట్టించుకోవద్దా? అయితే శ్రీరంగం గురించి కానీ మనం ఇంక ఏ ఇతర ఆలయాల గురించి కానీ చర్చించుకోకుండా ఉండిపోదాం అలాగా? ఈ మాట నేనెందుకు అంటున్నాను అంటే, నేను వేరే చోట ఏదైనా దేవాలయాల గురించి చెప్పాను అనుకోండి, తమిళనాడులో ఉన్న ఆలయాల గురించి ఎందుకండి చెప్పడం అంటారు. తమిళనాడులో ఉన్న దేవుడు మన దేవుడు కాదా? మనం అక్కడికి వెళ్ళటం లేదా? అక్కడ ఆలయాలకు వెళ్ళి అక్కడ జరుగుతున్న లోపాలను కూడా మనం ప్రశ్నిస్తే తప్ప? మన దేవుడు రంగనాథుడు, రాముడిచ్చాడు రంగనాథుడిని విభీషణుడికి. అలాంటి శ్రీరంగం ఆలయం దోపిడీకి గురవుతుంటే, దాడికి గురవుతుంటే మనం ఎలా నోరు మూసుకుని కూర్చుంటాం? ఒకప్పుడు శ్రీరంగం ఆలయం మీద దాడి జరిగింది కదా. అప్పుడు ఉత్సవమూర్తులను తీసుకెళ్లి ఎక్కడ పెట్టారు? తిరుపతిలో కదా పెట్టారు. 40 సంవత్సరాల పాటు అక్కడే ఉండిపోయే రంగమంటపంలో. మళ్ళీ ఇప్పుడు ఉత్సవమూర్తులని దారి మళ్లిస్తూ రాజకీయ నాయకుల ప్రాబల్యం కోసం, వీళ్ళు డబ్బు కోసం అమ్ముడు పడిపోతుంటే ఈ రంగరాజన్ గారు భరించలేక, నేను ఊరుకోను, నేను దీని మీద కూడా కేసు వేస్తాను, మాట్లాడతాను అని అన్నారు. వీలైతే మనందరం కూడా ఆయనకి సపోర్ట్ చేద్దాం.